అప్లికేషన్ ఆఫ్ ఫోర్సెస్ అంటే ఏం లేదు, నథింగ్ బట్ న్యూటన్స్ ఈక్వేషన్స్, న్యూటన్స్ ఫార్ములాస్ మనం ఇక్కడ యూస్ చేస్తాం. న్యూటన్స్ ఫార్ములాస్ ఏంది? ఫస్ట్ లా, సెకండ్ లా అండ్ థర్డ్ లా. సో ఇప్పుడు మనం ఫస్ట్ లా, సెకండ్ లా అండ్ థర్డ్ లా ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ లా అంటే నథింగ్ బట్ ద బాడీ విల్ రిమైన్స్ ఎట్ రెస్ట్ ఆర్ ఇట్ విల్ బీ ఇన్ యూనిఫామ్ మోషన్ విత్ అన్లెస్ ద ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈస్ అప్లైడ్. దీన్నే న్యూటన్స్ ఫస్ట్ లా అంటాం. మనం ఫోర్స్ కానీ అప్లై చేయనంత వరకు బాడీ అనేది రెస్ట్లో అని ఉంటుంది, లేకపోతే యూనిఫామ్ మోషన్లోనే ఉంటుంది. యూనిఫామ్ మోషన్ ఈజ్ నథింగ్ బట్ కాన్స్టెంట్ వెలాసిటీ. సో ఇది ఫస్ట్ లా జనరల్గా ఏం డిఫైన్ చేస్తుందంటే ఇనర్షియాని డిఫైన్ చేస్తుంది. సో ఇక్కడ మీకు ఇదొక ఆబ్జెక్ట్. సో ఈ ఆబ్జెక్ట్కి మనం ఫోర్స్ అప్లై చేయనంత వరకు ది ఆబ్జెక్ట్ విల్ బీ ఇన్ ఎ రెస్ట్ పొజిషన్ అండ్ ఆర్ ద ఆబ్జెక్ట్ విల్ హ్యావ్ సమ్ యూనిఫామ్ మోషన్. ఇది రెస్ట్ కండిషన్, ఇది యూనిఫామ్ మోషన్ కండిషన్ అనమాట. ఇప్పుడు వాట్ ఈజ్ ఇనర్షియా? ఇనర్షియాలో ఎన్ని టైప్స్ ఆఫ్ ఇనర్షియాస్ ఉన్నాయి, సో వాటికి ఎగ్జాంపుల్స్ ఏంది, అవి ఎక్కడ యూస్ చేస్తాం, అవి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. వాట్ ఈజ్ ఇనర్షియా? ఇనర్షియా అంటే ఏంటి? నథింగ్ బట్ రెసిస్టెన్స్ ఆఫ్ ది ఫిజికల్ ఆబ్జెక్ట్. టు ఎనీ చేంజ్ ఇన్ వెలాసిటీ. దీన్ని మనం ఇనర్షియా అంటాం. సో ఈ ఇనర్షియాలో 3 టైప్స్ ఉన్నాయి. ఇనర్షియా ఎట్ రెస్ట్, ఇనర్షియా ఎట్ మోషన్, ఇనర్షియా డైరెక్షన్. ఫస్ట్ లాలో న్యూటన్స్ ఫస్ట్ లా అనేది ఇనర్షియాని రిప్రజెంట్ చేస్తుంది. ఈ ఇనర్షియా అనేది 3 కేటగిరీస్ అని నేను చెప్పాను ఇంతకుముందు. సో అందులో 3 కేటగిరీస్ ఏంది? ఫస్ట్ కేటగిరీ వచ్చి ఇనర్షియా ఆఫ్ రెస్ట్, సెకండ్ కేటగిరీ వచ్చి ఇనర్షియా ఆఫ్ మోషన్, థర్డ్ కేటగిరీ వచ్చి ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్. సో ఇప్పుడు మనం ఇనర్షియా ఆఫ్ రెస్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఈ ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటే నథింగ్ బట్ బాడీ డస్ నాట్ చేంజెస్ ఇట్ సెల్ఫ్ బై ఇట్ స్టేట్ ఆఫ్ రెస్ట్ అనమాట. అంటే బాడీ అనేది తన ఓన్గా చేంజ్ అవ్వదు రెస్ట్ పొజిషన్ నుంచి, దాన్ని ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటాం.
సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఒక ప్యాసింజర్ ట్రైన్లో ఒక పర్సన్ ట్రావెల్ చేస్తున్నాడు. సడన్గా ఆ ట్రైన్ అనేది స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన వల్ల ఏమవుతుందంటే ఆ పర్సన్ అప్పర్ పార్ట్ అనేది బ్యాక్వర్డ్గా మూవ్ అవుతుంది. బికాస్ లోవర్ పార్ట్ ఆఫ్ ది బాడీ అనేది ట్రైన్ మోషన్తో ట్రావెల్ అవుతుంది. సో అప్పర్ పార్ట్ ఆఫ్ ది బాడీ అనేది తర్వాత రెస్ట్ పొజిషన్కి వస్తుంది. దాన్ని ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటాం. సో ఇనర్షియా ఆఫ్ రెస్ట్కి ఎగ్జాంపుల్ ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ట్రీ అంటే సో ఒక ట్రీకి బంచ్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి. సో ఆ మనం ఆ ట్రీని షేక్ చేయడం వల్ల అంటే మోషన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే బ్రాంచ్కి ఆ మోషన్ అనేది టేక్స్ ప్లేస్ అవుతుంది. దానివల్ల ఫ్రూట్స్ అనేవి ఫ్రీ ఫాల్ అంటే గ్రౌండ్ సర్ఫేస్ మీద ఫ్రీ ఫాల్ అవుతుంది. సో ఆ ఫ్రూట్ ఫ్రీ ఫాల్ని మనం రెస్ట్ పొజిషన్గా కన్సిడర్ చేస్తాం అండ్ బ్రాంచ్ని మనం మోషన్గా కన్సిడర్ చేస్తాం అనమాట. దిస్ ఈజ్ ఇనర్షియా ఆఫ్ రెస్ట్. నెక్స్ట్ ఇనర్షియా ఆఫ్ మోషన్. సేమ్ బాడీ డస్ నాట్ చేంజెస్ ఇట్ సెల్ఫ్ బై ఇట్స్ స్టేట్ ఆఫ్ మోషన్ అనమాట. దీని ఇనర్షియా ఆఫ్ మోషన్ అంటాం. దీనికి కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనం ఫస్ట్ ఇనర్షియా ఆఫ్ రెస్ట్ వచ్చేసరికి వెన్ ట్రైన్ ఈజ్ స్టార్టింగ్ సడన్లీ అనే ఎగ్జాంపుల్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు ఇనర్షియా ఆఫ్ మోషన్కి వెన్ ట్రైన్ ఈజ్ స్టాపింగ్ సడన్లీ అంటే సడన్గా స్టాప్ చేయడం వల్ల ఇనర్షియా ఆఫ్ మోషన్ అనేది ఎలా ఎగ్జిస్ట్ అవుతుందో చూద్దాం.
అంటే ట్రైన్ అనేది సడన్గా స్టాప్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ పర్సన్ ఇలా ఫార్వర్డ్గా మూవ్ అవుతాడు. ఎందుకు మూవ్ అవుతాడంటే ద లోవర్ పార్ట్ ఆఫ్ ది బాడీ అనేది ట్రైన్ మోషన్తో ప్యారలల్గా మూవ్ అవుతుంటుంది. సో వెన్ ట్రైన్ స్టాప్డ్ అంటే వెన్ ట్రైన్ is stopped suddenly the lower part of the body will also be stopped. సో ఆ అప్పర్ పార్ట్ ఆఫ్ ది బాడీ అనేది ఇలా ఫార్వర్డ్గా మూవ్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే లోవర్ పార్ట్ ఆఫ్ ది బాడీ అనేది రెస్ట్ ఉంటుంది, అప్పర్ పార్ట్ ఆఫ్ ది బాడీ అనేది మోషన్గా ఫామ్ అయిపోతుంది అనమాట. సో దీని ఇనర్షియా ఆఫ్ మోషన్ అంటాం. నెక్స్ట్ ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్. సేమ్ బాడీ డస్ నాట్ చేంజెస్ ఇట్ సెల్ఫ్ బై ఇట్స్ స్టేట్ ఆఫ్ డైరెక్షన్ అనమాట. ఎగ్జాంపుల్ నథింగ్ బట్ ఇప్పుడు అంబ్రెలా, ఇప్పుడు రెయిన్ అంటే రెయిన్ టేక్స్ ప్లేస్ అయినప్పుడు టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ది రెయిన్ విల్ ప్రొవైడ్ అంబ్రెలా. సో ఆ అంబ్రెలా ఏం చేస్తుందంటే రెయిన్ అనేది ఎనీ డైరెక్షన్ నుంచి టేక్స్ ప్లేస్ అయినా కూడా అంబ్రెలా అనేది మనం సేఫ్గా ప్రొవైడ్ చేస్తుంటుంది. సో ఇక్కడ మనము రెయిన్ ఫాల్ని మనం డైరెక్షన్గా కన్సిడర్ చేస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ స్టేట్ ఆఫ్ డైరెక్షన్. Next, Newton's second law. Newton's second law is nothing but force is equal to rate of change of linear momentum. Nothing but F is equal to ma. అంటే dy dt is nothing but m into v. ఎందుకు నేను m into v రాసా? నథింగ్ బట్ యాక్సిలరేషన్. m అంటే మాస్, a అంటే యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ అంటే ఏంటి? నథింగ్ బట్ చేంజ్ ఇన్ వెలాసిటీ by time. Change in velocity is nothing but v2 minus v1 by t, nothing but dv by dt. సో ఈ న్యూటన్ సెకండ్ లా అనేది మనము ఒక ఈక్వేషన్ ఫామ్ చేస్తాం ఇప్పుడు. నథింగ్ బట్ f is equal to m into dv by dt plus v into dm by dt. సో ఇక్కడ m అంటే ఇక్కడ ఈ ఈక్వేషన్లో చూడండి m ఇంటూ dv బై dt. m విల్ బి ఇన్ కాన్స్టెంట్, dv బై dt అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. నథింగ్ బట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటాం. ఇక్కడ ఈ ఈక్వేషన్ చూస్తే v అనేది కాన్స్టెంట్, వెలాసిటీ అనేది కాన్స్టెంట్ ఉంది, మాస్ అనేది చేంజ్ అవుతుంటుంది. కానీ చాలామందికి ఒక డౌట్ రైజ్ అవుతుంది, మాస్ యూనివర్సల్లో ఎక్కడైనా చేంజ్ అవ్వదు కదా, సో మీరు చేంజ్ అవుతుందని అంటున్నారు కదా ఎలా అని ప్రతి ఒక్కరు ఈ డౌట్ అనేది రైజ్ చేస్తారు. మాస్ అనేది 2 కండిషన్స్లో చేంజ్ అవుతుంది అనమాట. ఫస్ట్ కండిషన్ ఐస్. అంటే ఐస్ అనేది వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ట్రావెల్ అయినప్పుడు దాని మాస్ అనేది వేరీ అవుతుంటుంది. బికాస్ ఇట్ విల్ గో ఆన్ మెల్టింగ్ అనమాట. సో మాస్ అనేది వేరీ అవుతుంటుంది. సో ఇప్పుడు ఒక ప్లేస్ దగ్గర ఐస్ అనేది ఇప్పుడు దిస్ ఈస్ ద ఐస్ బార్. సో ఈ ఐస్ బార్ని మనము ఏ నుంచి బి పాయింట్కి ట్రావెల్ చేస్తున్నాం, అంటే క్యారీ చేస్తున్నాం. సో ఇక్కడున్న మాస్ m1 అనుకో, ఇక్కడున్న మాస్ అనేది చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే డ్యూ టు ది మెల్టింగ్ ఆఫ్ ఐస్ అనమాట. సో మాస్ అనేది అలా చేంజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే వెన్ అన్ ఓపెన్ ట్రక్ ఆర్ ఓపెన్ గూడ్స్ ట్రైన్స్ ఆర్ ట్రావెలింగ్,
when there is a sudden fall of rain and liquid, and due to that rain the liquid is filled in that open tracks, the mass will be changing anamata. అంటే ఒక ఓపెన్ ట్రక్ అనేది ఎంటీగా ట్రావెల్ అవుతున్నప్పుడు దాని మాస్ కండిషన్ m1 ఉందనుకో, డ్యూ టు ది సడన్ రెయిన్ఫాల్ వల్ల ఆ రెయిన్ వాటర్ అనేది ఆ ఎంటీ ట్రక్లో ఫిల్ అయినప్పుడు ఏమవుతుందంటే మాస్ కండిషన్ అనేది చేంజ్ అవుతుంది, నథింగ్ బట్ m1 ప్లస్ m2 అవుతుంది. సో ఈ టూ కండిషన్లోనే మాస్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ న్యూటన్ సెకండ్ లాలో మాస్ అండ్ వెలాసిటీ రెండు కాన్స్టెంట్గా ఉంటే న్యూటన్ సెకండ్ లా అనేది అప్లికబుల్ అవ్వదు. బికాస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. ఏ అంటే మనకు తెలుసు యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ ఈజ్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. నథింగ్ బట్ m ఇంటూ v2 మైనస్ v1 బై t. ఇప్పుడు రెండు మాస్ కాన్స్టెంట్, వెలాసిటీ కూడా కాన్స్టెంట్. అంటే వెలాసిటీ కాన్స్టెంట్ అంటే ఏంది? నథింగ్ బట్ v2 ఈజ్ ఈక్వల్ టు v1 ఈజ్ ఈక్వల్ టు v అనమాట. సో రెండు కాన్స్టెంట్గా ఉంటే న్యూటన్ సెకండ్ లా అనేది అప్లికబుల్ అవ్వదు. యూ షుడ్ బి వేరింగ్, ఏదో ఒకటి వేరీ అవ్వాలి, అప్పుడే న్యూటన్ సెకండ్ లా అనేది అప్లికబుల్ అవుతుంది. అండ్ న్యూటన్ సెకండ్ లా మేజర్గా టైం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ ఇన్వర్స్లీ, ఫోర్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. అంటే ఫోర్స్ ఎక్కువ ఉంటే టైం అనేది తక్కువ ఉంటుంది, ఫోర్స్ కన్నా డిక్రీజ్ అవుతే టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. బికాస్ ఇప్పుడు వెహికల్లో షాక్ అబ్జర్వర్స్ అనేవి ఉంటాయి, షాక్ అబ్జర్వర్స్. సో మనం ఒక జంక్ రోడ్ మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ షాక్ అబ్జర్వర్స్ ఏం చేస్తుంది అంటే టైం ఇంక్రీజ్ అనేది చేస్తుంది. దానివల్ల మనకి ఎఫెక్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే మనం ట్రావెల్ అయినప్పుడు జర్క్ రోడ్స్లో ఆ షాక్ అబ్జర్వర్స్ వల్ల వీ విల్ ఫీల్ సమ్వాట్ కంఫర్టబుల్. ఒకవేళ షాక్ అబ్జర్వర్స్ కానీ లేకపోతే వీల్ ఫీల్ ఇన్కంఫర్టబుల్ అనమాట. ఎందుకంటే షాక్ అబ్జర్వర్స్ అనేవి టైం అనేది ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ద ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ అనేది తగ్గిపోతుంది. ఇంకో ఈ దానికి ఎగ్జాంపుల్ నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్స్ ఇంక్రీజ్ అవుతుంది, టైం తగ్గినప్పుడు ఫోర్స్ అనేది ఎలా ఇంక్రీజ్ అవుతుంది అంటే టూ వెహికల్స్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. వెన్ టూ వెహికల్స్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, అవి తక్కువ టైంలో ఎక్కువ ఇంపాక్ట్ అనేది జనరేట్ అవుతుంది. దానివల్ల డ్యామేజింగ్ ఆఫ్ వెహికల్ అనేది హెవీగా ఉంటుంది అనమాట. అంటే వెన్ టూ బాడీస్ ఆర్ కమింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అండ్ మేకింగ్ ఎ కొలిజన్, అంటే యాక్సిడెంట్ అనేది టేక్స్ ప్లేస్ అయినప్పుడు అక్కడ టైం అనేది తక్కువ ఉంటుంది, ఫోర్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ ఫోర్స్ ఎక్కువ ఉండడం వల్లనే వెహికల్ డ్యామేజ్ అనేది ఎక్కువ టేక్స్ ప్లేస్ అవుతుంది. ఒకవేళ టైం కానీ ఇంక్రీజ్ అయితే ఫోర్స్ తక్కువ ఉండడం వల్ల వెహికల్ డ్యామేజ్ అనేది తగ్గిపోతుంది. So this is the examples. Next, Newton's third law. Third law, for every reaction there is an equal and opposite reaction.
2 బాడీస్ ఉన్నాయి, 2 బాడీస్, ఇది బాడీ, ఇది సిలిండర్ 1 అని అనుకుందాం, ఇది బాడీ 2 అని అనుకుందాం, వాట్ ఎవర్ ఇట్ మీన్స్ బాడీ. సో బాడీ 1 అన్నది ఫోర్స్ అనేది F అనేది అప్లై చేస్తుంది, బాడీ 2 కూడా సేమ్ ఫోర్స్ అనేది అప్లై చేస్తుంది, నథింగ్ బట్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. దీనే న్యూటన్స్ థర్డ్ లా అంటాం. సో ఈ న్యూటన్స్ థర్డ్ లా కాన్సెప్ట్ అన్నది ఎక్కడ యూజ్ చేస్తామంటే రాకెట్స్లో, జెట్ ఇంజన్స్లో ఈ న్యూటన్స్ థర్డ్ లా కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం. ఎలా అంటే రాకెట్లో ఫ్యూయల్ ఉంటుంది, ఈ ఫ్యూయల్ కంబషన్ నుంచి గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయి. సో ఇక్కడ ఒక నాజిల్ ఉంటుంది, రాకెట్ బ్యాక్ సైడ్ కానీ జెట్ ఇంజన్ బ్యాక్ సైడ్ కానీ ఇలాంటి పెద్ద నాజిల్ ఉంటుంది. ఈ నాజిల్లో ఒక చిన్న నాజిల్స్ ఉంటాయి, ఈ నాజిల్ నుంచి గ్యాస్ అనేది ఇలా ఎక్స్ట్రాక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది బ్యాక్వర్డ్ డైరెక్షన్ని డెవలప్ చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే రాకెట్లో ఉన్న ఇంజన్లో ఫార్వర్డ్ డైరెక్షన్ అనేది జనరేట్ అయ్యి రాకెట్లో ఏమవుతుందంటే ఇంజన్లో ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది. ఆ ఎనర్జీ వల్ల ఏమవుతుందంటే రాకెట్ ఫార్వర్డ్గా మూవ్ అవుతుంది అనమాట, అండ్ జెట్ ఇంజన్ కూడా అలానే ఫార్వర్డ్గా మూవ్ అవుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసరికి స్విమ్మింగ్ ఒక స్విమ్మర్ రివర్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు స్విమ్ చేస్తూ అక్కడ న్యూటన్స్ థర్డ్ లా కాన్సెప్ట్ అనేది యూస్ అవుతుంది. ఎందుకంటే స్విమ్మర్ వాటర్ని బ్యాక్వర్డ్గా పుష్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ వాటర్లో ఉన్న రియాక్షన్ మనను ఫార్వర్డ్గా మూవ్ చేస్తుంది. సో అది న్యూటన్స్ థర్డ్ లా కాన్సెప్ట్ అనమాట. సో ఇంతటితో మనం స్టడీ అంటే ఏంది, స్టేట్ అంటే ఏంది, బాడీ అంటే ఏంది, అప్లికేషన్ ఆఫ్ ఫోర్సెస్ అంటే ఏందో తెలుసుకుందాం. సో నెక్స్ట్ వీడియో నుంచి మనము ఇన్ డీటెయిల్గా అంటే ఈక్విలిబ్రియం ఆఫ్ రిజిడ్ బాడీ గురించి, సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి నెక్స్ట్ వీడియో నుంచి మనం తెలుసుకోబోతున్నాం. సో ఇప్పటిదాకా నేను చెప్పినవన్నీ బేసిక్స్ అన్నమాట, ఇంజనీరింగ్ మెకానిక్స్లో కామన్ బేసిక్స్ అన్నమాట ఇవి.